హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ హైదరాబాద్. సో ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం. మనం ఇన్‌ఫాక్ట్ చాలా అడ్మిషన్స్ అవి మేము చూస్తున్నాం ఈ మధ్య. ఆల్మోస్ట్ రోజుకే 2, 3 అడ్మిషన్స్ అవుతున్నాయి. ఫీవర్స్ అని చెప్పి వస్తారు. అండ్ కొన్ని డెంగీ అనేది బాగా కామన్‌గా చూస్తున్నాము. అండ్ ప్లేట్లెట్స్ తగ్గటం ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ డెంగీ. సో బ్లడ్ ప్రెషర్ అంటే సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కనుక మీరు చేస్తే మీకు ఫస్ట్ ఎవరైనా చూసేది ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా? తగ్గినప్పుడు ఇమ్మీడియట్‌గా ప్లేట్లెట్స్ ఇవ్వటం అనేది చూస్తూ ఉంటారు. అంటే సపోజ్ 20,000 30,000 ఉన్నాయి. 15,000 వరకు మీరు ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు డెంగీ పేషెంట్స్‌లో. ఓకే. ఆర్ 20,000 కంటే తక్కువ ఉన్నాయి. కానీ బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ ఉన్నాయి. అంటే కాళ్ళలో ర్యాష్ రావటం అవ్వచ్చు, యూరిన్ ఎర్రగా రావటం అవ్వచ్చు, మోషన్ నల్లగా రావటం ఆర్ ఎర్రగా రావటం అవ్వచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు 20 కంటే తక్కువ ఉన్నప్పుడు మనం ప్లేట్లెట్స్ ఇస్తాం. అది సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అవ్వచ్చు, ఎస్‌డిపి అంటాం ఆర్ అంటే లేదంటే ర్యాండమ్ ఆర్‌డిపి అంటాం. సో ఎప్పుడు ప్లేట్లెట్స్ ఇవ్వాలి అనేది లెట్ ద ఎక్స్పర్ట్స్ డిసైడ్. మీరు ఆదుర్దా పడకండి. ఓకే. ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి కదా అని ఇమ్మీడియట్‌గా టెన్షన్ పడితే ఇంకా అంటే 30, 40,000కే పెరిఫెరీస్‌లో కానీ విలేజెస్‌లో ప్లేట్లెట్స్ ఇవ్వటం చూస్తున్నాం. ప్లేట్లెట్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే యూ మే ఇండైరెక్ట్‌లీ బి వర్సనింగ్ ద డిసీజ్. అక్కడ యాంటీబాడీస్ ఉన్నాయి. ఓకే. సో సింపుల్ చిన్న ఫైర్‌కి మీరు కిరోసిన్ పోసారనుకోండి, ఆ ఫైర్ పెద్దదవుతుంది. అలా లోపల ఒక ఫైర్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. వైరస్‌ని తరిమేయాల్సిన యాంటీబాడీస్ బాడీ ప్రొడ్యూస్ చేస్తే అవే యాంటీబాడీస్ వెళ్లి ప్లేట్లెట్స్‌ని అటాక్ చేసి మీ ప్లేట్లెట్స్ తగ్గుతూ వస్తున్నాయి. సో ఇమ్యూన్ మీడియేటెడ్ థ్రాంబోసైటోపెనియా కాబట్టి ఇది మీరు ఎక్స్ట్రా దానికి సబ్‌స్ట్రేట్ ఇవ్వకూడదు. అంటే ఎప్పుడు ఇవ్వాలి ఈ ప్లేట్లెట్స్ అనేవి? ఓన్లీ వెన్ 15,000 కంటే తక్కువ ఉన్నాయి. లేదంటే 20,000 కంటే తక్కువ ఉండి బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ ఉన్న వాళ్ళకే మనం ఈ ప్లేట్లెట్స్ అవి ఇస్తాం. అయితే డెంగీ గురించి మనకు తెలిసిందే. ఒకవైపు డెంగీ సీరియస్ కూడా అవ్వచ్చు. డెంగీ హిమరేజిక్ ఫీవర్ అని, డెంగీ షాక్ సిండ్రోమ్ అని ఇట్లా. బట్ యూజువల్‌గా 90% 85-90% డెంగీ పేషెంట్స్ బానే ఒక 1 డే, 2 డేస్‌లోనే రికవర్ అవుతారు. మంచి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే, ఫ్లూయిడ్స్ ఇచ్చి, దెన్ ఇఫ్ యూ మానిటర్ దెమ్, హెపటైటిస్ ఉందా, దెన్ కోమార్బిడ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇన్ఫెక్షన్స్ అంటాం. డెంగీ పేషెంట్స్‌కే మలేరియా కూడా ఉన్న సందర్భాలు చూసాం మేము. అంటే ఇప్పుడు మనం ప్లాస్మోడియం, సివైవాక్స్ అవ్వచ్చు, ఫాల్సిపారమ్ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు. ఇట్లా మలేరియల్ పారాసైట్స్ కూడా డెంగీ పేషెంట్స్‌లో చూసిన సందర్భాలు ఉన్నాయి. సో మనం ఏం చేయాలి బేసిక్‌గా మాన్సూన్ సీజన్‌లో అంటే ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. నీరు నిల్వ ఉండకుండా మీ ఇంటి చుట్టూ అనేది చూసుకోవాలి. అది పూల మొక్కలు కుండీల్లో నీరు అవ్వచ్చు, లేదంటే పాత టైర్‌లో నీరు అవ్వచ్చు. ఎక్కడైనా సరే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వర్షాకాలం కాబట్టి మీకు తెలియకుండానే సమ్‌వేర్ నీటి సోర్స్ ఏదైనా ఉండొచ్చు. వాటిలో ఈ అనాఫిలిస్ అవ్వచ్చు, ఏడీస్ మస్కిటో అనొచ్చు. ఇవన్నీ కూడా వెళ్ళి మల్టిప్లై అవుతూ ఉంటాయి. దే కీప్ ప్రాపగేటింగ్ కాబట్టి సో నీరు నిల్వ ఉండకుండా పొడిగా ఉండేలాగా మీ సరౌండింగ్స్ మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో డెంగీ, మలేరియానే కాకుండా ఇంకా ఆఫ్‌కోర్స్ ఫ్లూ ఉంది. దెన్ రకరకాల ఫ్లూస్ ఉన్నాయి బేసికలీ. కోవిడ్ కూడా కొన్ని కేసెస్ చూస్తున్నాం. కొంతమందిలో కోవిడ్ కూడా వస్తుంది. ఆఫ్‌కోర్స్ కొంతమందిలోనే కోవిడ్ విజృంభిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కాజ్ టు వరీ. ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ జస్ట్ అనదర్ ఫ్లూ. సో ప్రతి కోవిడ్ పేషెంట్‌ని మనం అడ్మిట్ చేయాలి అంటే లేదు, చేయక్కర్లేదు. అన్‌లెస్ తీవ్రంగా ఉంది, సీటీ స్కాన్ చేస్తే గ్రౌండ్ గ్లాసింగ్ అని బాగా ఎక్కువ ఉంది, ఆయాసం వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా అడ్మిట్ చేస్తాము. త్వరగా మనం ట్రీట్మెంట్ అది ఇచ్చి వీ కెన్ మేక్ ష్యూర్ దే డోంట్ గో ఆన్ టు ద ఐసీయూ కానీ, వెంటిలేటర్ అవసరం కానీ పడకుండా మనం చూడొచ్చు. బట్ అందరిని ప్రతి ఫ్లూని అడ్మిట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. సో సీజనల్ ఇప్పుడు వర్షాకాలంలో బేసిక్‌గా టైఫాయిడ్ రిస్క్ పెరుగుతుంది. ఇది ఫుడ్ అండ్ వాటర్ బోర్న్ డిసీజ్ కాబట్టి సాల్మొనెల్లా ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి టైఫాయిడ్‌ని సస్పెక్ట్ చేయాలి. మీకు గనుక ఫీవర్ ఉండి మోషన్స్ కూడా అవుతున్నాయంటే టైఫాయిడ్ రిస్క్ ఉందేమో అని మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. దానికి టెస్టులు ఉంటాయి. బట్ వైడల్ టెస్ట్ చూడగానే చాలామంది 1:160 ఒక్క రీడింగ్ చూసేసి టైఫాయిడ్ అనేసి అంటూ ఉంటారు. అలా కాదు. రైజింగ్ టైటర్స్ మాత్రమే 1:80 ఉండి నెల క్రితం ఇప్పుడు 1:320 ఆర్ మోర్ ఉంది అన్నప్పుడు అప్పుడు చెప్పొచ్చు ఇది టైఫాయిడ్ అని. కానీ 1:80, 1:160 ఒక్క రీడింగ్ చూసి మనం టైఫాయిడ్ అని చెప్పలేము. ఎందుకంటే అంత ముందొచ్చిన టైఫాయిడ్‌కి కూడా కొన్ని టెస్ట్ రిపోర్ట్స్ పాజిటివ్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ సాల్మొనెల్లాకి మనం ఐజీఎం, ఐజీజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొంచెం హెల్ప్ చేస్తాయి మనకి టైఫాయిడ్ ఉండే రిస్క్ ఉందా లేదా అని. సో మీకు అంతా బావుంది. రాకుండా ఉండాలంటే టైఫాయిడ్‌కి వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ఇన్‌ఫాక్ట్ ఒక కాంజుగేట్ వ్యాక్సిన్ ఉంది. టిప్బార్ టీసీవీ అని. అది ఇస్తే ఖచ్చితంగా టైఫాయిడ్ మనం ఒక 80% వరకు ప్రివెంట్ చేయగలం. అలాగే హెపటైటిస్ ఏ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మాన్సూన్ సీజన్‌లో. వాటర్ బోర్న్ అండ్ ఫుడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి హెపటైటిస్ ఏ రాకుండా కూడా ఈ వ్యాక్సిన్స్ ఇవి హెల్ప్ చేస్తాయి. డెంగీకి కూడా ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి ఇప్పుడిప్పుడే అంటే ఒక ఫ్యూ వీక్స్ అవుతుంది వచ్చి.
డెంగీ వ్యాక్సిన్ ఇన్ఫ్యాక్ట్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెంగీ వైరస్‌లకి ఎగెయిన్స్ట్‌గా ఈ వ్యాక్సిన్ హెల్ప్ చేస్తది. ఈ డెంగ్యూ రాకుండా కాపాడే ప్రాపర్టీ కూడా ఉంది. అఫ్‌కోర్స్ ఇంకా వైడ్ స్ప్రెడ్ రియల్ వరల్డ్ ఎవిడెన్స్ మనకు కావాలి. బట్ మార్కెట్‌లోకి వచ్చి కొన్ని ఫ్యూ వీక్స్ అయితే అవుతుంది. సో, ఇలా చాలా మాన్సూన్ సంబంధించి రెయినీ సీజన్‌లో మనం జాగ్రత్త పడాల్సిన వ్యాధులు ఉన్నాయి. లెప్టోస్పైరా ఒకటి, స్క్రబ్ ఒకటి, ఇలా కొన్ని వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఈ రెయినీ సీజన్‌లో రోడెంట్స్, రైస్ వాటర్ బ్యాగ్స్ ఇలా ఉన్న ఏరియాస్‌లో స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. లెప్టోస్పైరా దీంట్లో ప్రిడామినెంట్లీ అంటే త్వరగా గనుక మనం ట్రీట్ చేయకపోతే లివర్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లెప్టోస్పైరా ఎక్టరోహెమరేజికే అనేసి, దెన్ ఆఫ్‌కోర్స్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, వీళ్ళకి మనం బాగా ఎర్లీ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అనేది ముఖ్యం. డాక్సిసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సపోర్టివ్ కేర్ ఇంక్లూడింగ్ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ ఇవన్నీ కూడా దెన్ అంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా వీళ్ళలో ఉంది. థాంక్ యూ.